బ్యాలెన్స్ షా ఈయన మాతృభాష మైథిలి అండ్ ఫస్ట్ టైం నేపాల్ ప్రధానిగా మదేశీ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి రావడం అన్నమాట. మనం చూస్తే కనుక నేపాల్ పార్లమెంట్లో 275 సీట్లు ఉన్నాయి. దానిలో 160 సీట్లు ప్రత్యక్ష ఎన్నికలు, 110 సీట్లు ప్రపోర్షనల్ రిప్రజెంటేషన్ ద్వారా పూర్తి చేస్తారనమాట. ఏ విధంగా చూసినా ఈయన పార్టీ ఏదైతే బ్యాలెన్స్ షా పార్టీ ఉందో రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ, ఇన్ఫాక్ట్ బ్యాలెన్స్ షా లేదా బలేంద్ర షా కేపీ ఓలీ ఎవరైతే నేపాల్కి 4 సార్లు ప్రధానిగా ఉన్నారో ఆయన్ని ఓడించారనమాట. ఇది హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాలెన్స్ షా ఎవరైతే భారతదేశంలోని కర్ణాటకలో ఇంజనీరింగ్ చదువుకున్నారు, ఆయన బుద్ధిస్టు, అంబేద్కరైట్ అనమాట. బ్యాలెన్స్ షా పాపులర్గా ఆయన పేరు బలేంద్ర షా అయితే బ్యాలెన్స్ షా అని పిలుస్తారనమాట. చాలా అద్భుతంగా పాటలు పాడతారు. నేపాలీ హిప్ హాప్ సాంగ్స్ ఆయన చాలా ఫేమస్ అనమాట. పాటల ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను కూడా తీసుకొచ్చారనమాట. ఆయన కరప్షన్కి, నెపోటిజంకి ఈయన వ్యతిరేకం. నేపాల్లో ఉన్న పూర్ గవర్నెన్స్ తీసేస్తూ ఆయన అత్యద్భుతంగా నేపాల్ని ముందుకు తీసుకెళ్తానని ప్రామిస్ చేశారు. ఆల్రెడీ బ్యాలెన్స్ షా కాఠ్మాండు మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది. అంటే నేపాల్ క్యాపిటల్ కాఠ్మాండుకి ఆయన మేయర్గా పనిచేసేటప్పుడు కాఠ్మాండుని చాలా మంది ప్రజలు మేము కాఠ్మాండు వెళ్తున్నాం అనేవాళ్ళు కాదు, మేము బ్యాలెన్స్ సిటీకి వెళ్తున్నాం అంటే ఆయన పేరు మీదే ఆ నేపాల్ క్యాపిటల్ని పిలిచేవాళ్ళు ఆయన కాఠ్మాండు మేయర్గా ఉన్నప్పుడు. ఇక్కడ చూస్తే ఆయన అంత పాపులర్ అనమాట. నేపాల్లో చాలా చాలా ఫేమస్ బ్యాలెన్స్ షా.